మేము ఆహ్వానిస్తున్నాం, వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే సంస్థ గొప్పది, పోస్ట్ గొప్పది కాదు. మనిషి ఇప్పుడు నేను మనిషి ఉన్నా, నేను ఈరోజు ఉండొచ్చు, కానీ ఆ సంస్థ అనేది శాశ్వతం. మీరు రేపు ఉండొచ్చు, ఆ సంస్థ అనేది శాశ్వతం. ఛాంబర్ అనేది శాశ్వతం, కౌన్సిల్ అనేది శాశ్వతం. మళ్ళీ మీరు వచ్చారు, మళ్ళీ బంద్ ఇప్పుడు 3 నెలలు మాట్లాడుకొని ఎవరికి తెలియదు బంద్ అన్నారు, వాళ్ళు బంద్ అన్నారు, మీరు కూడా బంద్ అన్నారు. ఆఖరికి అగాధం, చాలా పెద్ద అగాధంలోకి వెళ్ళిపోయి 18 రోజులు వచ్చింది. ఈ 18 రోజుల్లో మీరు 5% అన్నారు, రూపాయి ఇవ్వడానికి లేదు, మీరు మమ్మల్ని దోచుకుంటున్నారని వీళ్ళన్నారు, మమ్మల్ని శుభ్రంగా మా కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళన్నారు. కార్మికుల కోసం మేమేమన్నా ఉండే, చిన్న నిర్మాతలు ఇబ్బంది పడవద్దు, కార్మికులు ఇబ్బంది పడద్దు, ఎవరు ఇబ్బంది పడద్దు, ప్రాబ్లం సాల్వ్ చేయండి. షూటింగ్స్ నష్టపోతే రేపు రాబోయే మొత్తం టోటల్గా సినిమాలన్నీ కూడా రిలీజులు కానీ అన్నీ ఇబ్బందులు పడతాం, కానీ కార్మికుడు కూడా ఇబ్బంది పడుతున్నాడు, చిన్న సినిమా నిర్మాత ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాం. ఇదంతా అయిపోయింది. చిరంజీవి గారి దగ్గరికి మేము వెళ్ళా. చిరంజీవి గారి దగ్గరికి ఈ పెద్దలు అందరూ వెళ్ళారు. వెళ్ళి మొత్తం వివరించారు, ఎందుకు జరిగింది ఏంటి, మొత్తం ఎందుకు ఆగిపోయే షూటింగ్లు అని చెప్పి. వెళ్ళిన వాళ్ళలో దిల్ రాజు గారు, వెళ్ళిన వాళ్ళలో సి కళ్యాణ్ గారు, వెళ్ళిన వాళ్ళలో సుప్రియ గారు, అన్నపూర్ణ స్టూడియో అధినేత సుప్రియ గారు, మళ్ళీ అలాగే జెమినీ టీవీ అధినేత కిరణ్ గారు, ఆనంద్ శ్రీనివాస్ అధినేత కూడా కిరణ్ గారు, అలాగే కొంతమంది మైత్రి రవి గారు, వంశీ గారు, పెద్దలు అందరూ ఇప్పుడు ఏదైతే గిల్ట్ అన్నామో గిల్ట్ పెద్దలు అందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని అడగలేదు, ఆయన మీరు అది కాదు, మీరు పెద్ద మనిషిగా నేను ఉంటాను అని ఆయన చెప్పలేదు. కానీ ఈ పెద్ద మనుషులంతా వెళ్ళి, అన్నయ్య ఇలాగ అగాధం వచ్చింది, ఈ విధంగా వచ్చింది, మీరే మాకు పెద్ద దిక్కు అని రోడ్ నెంబర్ 25కి వెళ్ళింది ఎవరు వెళ్ళి ఆయన చెప్తే ఆయన ఏమన్నాడు, టేక్ అవుట్ టైం, మీరు ఛాంబర్ అంటూ ఉంది, ఆ ఛాంబర్లోని మీరు కూర్చొని మాట్లాడుకొని ఆల్మోస్ట్ మీరు సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అక్కడ కార్మికులను చూడండి, అందరినీ చూడండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన చాలా చాలా క్లియర్గా చెప్పాడు, ఛాంబర్లో మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి, ఒకవేళ మీ వల్ల అవ్వకపోతే నేను మాట్లాడతాను అన్నాడు. ఎందుకంటే ఇక్కడ నాకు షూటింగ్ ఉందని చెప్పాడు. అయిపోయింది. అక్కడి నుంచి అది అయిపోయిందంటప్పటికి మళ్ళా మేము మొత్తం మా చిన్న సినిమా నిర్మాతలు అందరూ కూడా మాకు ఏమన్నారు, అది కాదు మీరు అన్నయ్యని ఒకసారి కలుద్దాము, అన్నయ్యని కూడా కలాలి, అన్నయ్యతో కూడా మాట్లాడాలి, ఎందుకంటే మా కష్టాలు కూడా చెప్పాలి. లాస్ట్ టైం 2018, 2022 కూడా వైలేషన్ చేశారు, ఇవి మొత్తం టోటల్గా వైలేషన్ చేశారు కాబట్టి కలవాలి అన్నారు. అన్నయ్యని కలవాలంటే అన్నయ్యకి మెసేజ్ పెట్టాను నేను, అన్నయ్య మిమ్మల్ని అందరం చిన్నోళ్ళు అసలు బాధ చెప్పుకుంటూ ఉంటున్నారు, వాళ్ళ కష్టం కూడా చెప్తే పెద్దవాళ్ళందరూ మాట కూడా విన్నారు కదా, మా మాట కూడా వినండి అన్న అంటే అన్నారు, రైట్ టైం నేనే కాల్ చేస్తాను కుమార్, రైట్ టైము నేను మీతో స్పీక్ టు యూ, అంటే మీకు మంచి సమయంలో వచ్చి మీకు ఫోన్ చేస్తాను, మీరు వచ్చి కలుద్దురు కానీ అన్నాడు. అయిపోయింది. ఫెడరేషన్ వాళ్ళు కూడా అడిగారు, ఫెడరేషన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి సార్ మీ కాడికి వస్తాం సార్, మీరు ఏం చెప్తే అది వింటాం సార్. ఇది చిరంజీవి గారు రోడ్డు నెంబర్ 25కి అడుగెట్టింది వాళ్ళు మేము అందరం, ఆయన కాదు, ఆయన్ని మొత్తం తీసుకొచ్చి కూర్చోబెట్టి పాపం ఆయన టైంని వేస్ట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళం మేము అందరం, ఈ యూనియన్లు అవ్వచ్చు అన్నీ అవ్వచ్చు. ఆయన ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి, సినిమా షూటింగ్లు అవ్వాలి, కార్మికులు బాగుండాలి, నిర్మాతలు బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. అలాంటిది అందరం కలిపి వెళ్ళాం. ఆయన మాకుతో 2 గంటలు స్పెండ్ చేసి ప్రతి దానికి నిర్మాతకి ఏమి ఇబ్బంది వస్తుంది, చిన్న నిర్మాతకి ఎంత, పెద్ద నిర్మాతకి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం, కార్మికుల నుంచి ఎక్కడ ఇబ్బంది వస్తుంది, కార్మికులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ స్టేజ్లో ఆగిపోయింది, ఎక్కడ యూగోలు స్టార్ట్ అయ్యాయి, ఎక్కడ వీళ్ళు మొత్తం టోటల్గా ఇలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయిపోయింది. తర్వాత మరుసటి రోజు నేను అన్నయ్య మాకు చెప్పాము ఏంటంటే, నేను షార్ట్లీ అందరికీ న్యాయం చేసేటట్టు అందరికీ న్యాయం జరిగే విధంగానే మాట్లాడతాను అన్నారు. తర్వాత ఈ యూనియన్ వాళ్ళని పిలిచారు. 72 మంది యూనియన్ నాయకులు వెళ్ళారండి. అందరికీ అరేంజ్ చేసి దగ్గరుండి టిఫిన్స్ అరేంజ్ చేసి కూర్చోబెట్టి 2 గంటలు విడివిడిగా మాట్లాడి ప్రతి ఒక్కరిది ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రతి ఒక్కరిది రాసుకొని ప్రతి ఒక్క యూనియన్ ఏంటి మీది, పక్క రాష్ట్రాలు ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, అంతా కూడా ఒక 2.5 గంటలు కూర్చొని మాట్లాడి మొత్తం సర్కస్ చేసి అవన్నీ కూర్చొని అనిల్ గారితో, వాళ్ళతోని, బమ్మిరాజు గారితో మళ్ళీ అందరూ అయిపోయిన తర్వాత మీకు అందరికీ నేను ఉన్నాను, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి మళ్ళా ఆయన అందరికీ సింగిల్గా ఫోటోలు ఇచ్చి అన్నీ కూడా చెప్పి చెప్పి అందరూ వచ్చారు. అయిపోయింది. మరుసటి రోజు వీళ్ళు మొత్తం టోటల్గా నిరసన కార్యక్రమం జనరల్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కూడా నేను వెళ్ళాను, సర్వసభ సమావేశం కూడా నేను వెళ్ళి నేను అక్కడ కూడా అదే చెప్పాను, పెద్ద నిర్మాత బాగుండాలి, చిన్న నిర్మాత బాగుండాలి, కార్మికులు బాగుండాలి, మీకు అన్ని న్యాయం అయ్యేదాకా మేము అండగా ఉంటాం.
నా అండ కాదు, చిరంజీవి గారు కూడా మీకు అండగా ఉంటారు. మీరు ఆ రోజు కూడా మీరు చూస్తుంటారు కదా, చిరంజీవి గారి దగ్గర ఆయన అందరివాడు, అందరికీ న్యాయం చేస్తాడని చెప్పాం. అయిపోయింది. మంగళవారం నాడు దిల్ రాజు గారు, మళ్ళా కిరణ్ గారు, మళ్ళీ సుప్రియ గారు ముగ్గురు వెళ్ళారు. ఒక బుక్ కట్టుకుని వెళ్ళారు. గబ 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 బుక్ కొట్టుకెళ్తే చిరంజీవి గారు మనతో చెప్పారు, ఇదిగో వీళ్ళది చిన్నవాళ్ళది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్నవాళ్ళు ఈ విధంగా ఉన్నారు, వాళ్ళ క్యూబ్ డబ్బులు కూడా రావట్లేదు, ఈ కష్టాలు ఉన్నారు, వాళ్ళది ఒక ప్రాబ్లం, పెద్దవాళ్ళది ఈ ప్రాబ్లం, కార్మికులది ఈ ప్రాబ్లం, ఇవన్నీ మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో వయా మీడియా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఇటు కార్మికుడికి ఇబ్బంది కలగకుండా, చిన్న సినిమా నిర్మాతకి ఇబ్బంది కలగకుండా, మోస్ట్లీ 10 సార్లు చిన్న సినిమా నిర్మాతకి ఇబ్బంది కలగకుండా, పెద్దవాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఫైటర్స్ని అందరినీ డ్యాన్సర్స్ని ఏదైతే ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మీరు సాల్వ్ చేసి మ్యాక్సిమం 2 డేస్లో ఫినిష్ అయ్యేటట్టు చూడండి అని చెప్పి దిల్ రాజు గారు పంపించారు. ఇది నేనేమి చెప్పిన మాట కాదు, చిరంజీవి గారు నాకు చెప్పిన మాట కాదు, ఇది దిల్ రాజు గారే ఛాంబర్కి వచ్చి చిరంజీవి గారు చెప్పారు అని అప్పటికప్పుడు యూనియన్ నాయకులు పిలిచి వాళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు. ఎవరు? భరతభూషణ్ గారు, దాము గారు, దిల్ రాజు గారు, అనిల్ గారు, అలెక్స్ గారు, మామిరాజు గారు, ముగ్గురు కూర్చొని మొత్తం టోటల్గా ఒక 5% నుంచి ఒక పర్సెంటేజ్ చాలా పర్సెంట్కి వెళ్ళిపోయాడు. 5 అని చెప్పి 15 రోజులు కూర్చోబెట్టి 5% నుండి ఒక పర్సెంటేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు 99 కాల్సీట్ వాళ్ళు ఒప్పుకొని అన్నారు, వీళ్ళు ఏదో మాకు కావాలన్నారు, ఏదో డిస్కషన్లో రేపు మార్నింగ్ మీకు మీటింగ్ మీద చెప్తాను అని చెప్పేసి అన్నారు. ఈరోజు ఈలోగా నైట్లో కొంతమంది నిర్మాతలు వెళ్ళి సీఎం గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. సీఎం గారికి ఏంటంటే రాంగ్ ఫీడ్బ్యాకో లేకపోతే ఇంకోటో ఏదో జరిగింది, ఇక్కడ కార్మికులు దోచుకుంటున్నారు, కొంతమంది కార్మికులు యూనియన్ల పేర్లు పెట్టి దోచుకుంటున్నారు, ఏదో అక్కడ కొంచెం ఫీడ్బ్యాక్ రాంగ్ వెళ్ళింది ఉండొచ్చు, ఇక్కడ మొత్తం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేస్తుంది, మా బొంబాయి నుంచి రావాలి, వాళ్ళు ఎవరు రావట్లేదు, మొత్తం టోటల్గా డబ్బులు ఎప్పుడైతే తీసేసుకుంటున్నారో వాళ్ళంతా దోచుకుంటున్నప్పుడు మొత్తం వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని ఎప్పుడైతే సీఎం గారు ఇమీడియట్లీ వెరీ సీరియస్గా తీసుకుందని ఇమీడియట్లీ కమిషనర్ కూడా, లేబర్ కమిషనర్ గారికి కూడా చెప్పి, అలాగే సిపి గారికి అందరికీ చెప్పి ఇమీడియట్లీ దాన్ని రెక్టిఫై చేయండి, ఎందుకంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదు, వాళ్ళ